అసలు ఏంటి సార్ ఇది ఏంటి ఈ గాలివేడిలో అసలు ఏం జరిగింది? ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారమే ఎంపీడీఓ పైన దాడి అనేదాన్ని సృష్టించి అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని అరెస్ట్ చేసేటటువంటి అతని పైన ఒక ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే కుట్ర జరిగిందనేది. రెండోది, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీన్ని భుజాన వేసుకొని బయలుదేరి రావడం, ఏం చెప్తారు? ప్యానెల్లో ఉండే వాళ్ళకి కూడా నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, దాడి జరిగిన సంఘటన అది ఏదైనా సరే ఒక దురదృష్టకరమైన సంఘటన, దాన్ని ఫస్ట్ మనం ఖండిద్దాం. రెండవది, దాడి జరిగిన దానికి ఉత్పన్నమైన అక్కడ సంఘటనలు. వాస్తవంగా ఈ సుదర్శన్ రెడ్డి అనే ఆయన అడ్వకేటు, గతంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ గా పనిచేశారు, మాజీ ఎంపీపీ, అక్కడ ఒక ఇంపార్టెంట్ లీడర్ ఆ మండలంలో. సో మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళ తల్లి ఆ గాలివీడు మండల ప్రజా పరిషత్తు అధ్యక్షురాలు. సో కొన్ని విషయాలు ఆడవాళ్ళతో మాట్లాడే పరిస్థితులు సరిగా లేక ఆమెకు కూడా కొంచెం అర్థం కాకుండా పోతే ఈయన అక్కడ అటెండ్ అయ్యేదానికి పోయినాడు, అదే విషయాలు ఏదో తెలుసుకునే దానికోసం. అప్పుడు అక్కడ ఆమె ఛాంబర్ కీస్ అడగడం జరిగింది. ఈ ఎంపీడీఓ హై హ్యాండెడ్ గా బిహేవ్ చేసి, ఈయన ఎదుగ్గానో ఆ టైంలో అట్లా బిహేవ్ చేసినాడో తెలియదు, కానీ ఎంపీడీఓ ఇతని మీదకి అంటే అక్కడ ఉన్న వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అక్కడే అప్పటికే గుంపుడు ఉన్నారు. వాళ్ళు ఎంపీడీఓ నేను ఇదేంటంటే దురదృష్టకరం, ఎటువంటి ఘటనలు అయితే జరగకూడదు, కానీ తెలుగుదేశం వాళ్ళకి ఏం పని సార్? అక్కడ అంతమంది గుమిగూడి ఎందుకున్నారు? ముందుగా గొడవ జరుగుతుంది, గొడవ సృష్టించడానికి ఎంపీడీఓ ద్వారానో అక్కడున్న సిబ్బంది ద్వారానో ఒక గొడవ సృష్టించాలని ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారా వీళ్ళందరూ? ముందే ఉన్నారు. ఇది ఒక కుట్ర. గతంలో ఎప్పుడో ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఒక చిన్న ఘర్షణ జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కావాల్సిన ఆయన పిలిపించినారు అక్కడికి. ఓకే, దాన్ని మీతో మాట్లాడాలా అని కొంతమంది. సరే, కొన్ని ఏదో సంతకాలు చేయాలా, కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేయాలా, మండల ప్రజా పరిషత్ మీటింగ్ ఉంది కదా, కొంత డిస్కస్ చేయాలా, మీరు రండి అని పిలిస్తే వెళ్ళాడు అక్కడికి. సరే, లంచ్ టైం అయింది. ఆడ ఎండి ఆఫీసు ఆ రూమ్ లో ఏడో కూర్చొని కొంచెం ఏదో టిఫిన్ చేసి ఆ తర్వాత వాళ్ళ పరిష్కారం చేయాలని చూసినారు అక్కడ కొంచెం. ఎందుకంటే అందరు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళే, అందరు సర్పంచులు ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళే. సో మండల ప్రజా పరిషత్తులో తెలుగుదేశం వాళ్ళకు హార్డ్లీ 1-2 సీట్లలో తప్ప నుంచి ఎక్కడ ప్రాతినిధ్యం లేదు. అయినా అప్పటికే కొన్ని వందల మందిని చుట్కారం మోహరింపజేసినారు. ఓకే, మోహరింపజేసి ఇతన్ని ఆ ముగ్గులేకి లాగినారు. ఓకే, అంటే రెచ్చగొట్టారా? కావాలనే చేసినారు ఇది. లేకుంటే ఇది ఏదో జరగాలని కాదు. ఆయన కీ ఇచ్చింటే పోయే పని కదా, ఏమి లేదు కదా. అంటే ఆయన అన్నారట, ఎంపీడీఓ అన్నారట, కీ ఇవ్వద్దు, మీకు సహకరించొద్దని, నా పైన ఒత్తిడి ఉందని కూడా అన్నారట. అదే కదా, ఇప్పుడు ప్రతి మండలంలో కూడా వీళ్ళది పెత్తనం జాస్తి అయిపోయింది. వాళ్ళ మండల ప్రజా పరిషత్తులు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే అధ్యక్షులుగా ఉన్నారు, జెడ్పీటీసీలుగా ఉన్నారు. ఎక్కువ చోట మన సర్పంచులు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు బెదిరించి, రాజకీయంగా అందరినీ బెదిరించి, భయపడిచ్చి ఎవరిని కూడా ఆ ప్రిమిసెస్ లేకి రానికుండా చేయాలా, అంతా వాళ్ళదే కావాలా అనే ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నారు. అన్ని మండలాల్లో ఇదే జరుగుతోంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. మండలం ఆఫీసుల్లోకి రానివ్వడం లేదు, ఎంపీడీఓ ఆఫీసుల్లోకి రానివ్వడం లేదు. ఎక్కడ చూసినా వీళ్ళ హై హ్యాండెడ్ బిహేవియరే కనపడతా ఉంది. స్పర్ ఆఫ్ ద మూమెంట్ అక్కడ ఏదైనా మాటలు ఎక్స్చేంజ్ జరగబట్టి కొంచెం ఏదైనా ఘర్షణ జరిగింది, కానీ అంతకు తప్ప నుంచి అక్కడ ఏం జరగలేదు. అంటే ఇది దళిత కోణంలోనో ఒక దళితుల పైన దాడిగానో చూడాల్సిన పని లేదంటారా? వాస్తవంగా ఇప్పుడు ఏమైతుందంటే ప్రతిదీ ఇప్పుడు అతను దళితుడు కాబట్టి అతని పైన ఎవరో ఒకరో ఇద్దరు, సుదర్శన్ రెడ్డికి అయితే సంబంధం లేకున్నా వెనకుండే వాళ్ళు కొంత ఫ్లేరప్ అయి ఏదో కొంచెం తోయడము అట్లా జరిగింది. అయితే దీన్ని ఈ కోణంలో తీసుకురావాల్సిందే కదా వాళ్ళు. ఓకే, దళిత ఎంఆర్ఓను ఒక ఎమ్మెల్యే చింతనమనేని ప్రభాకర్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో 14-19లో ఉండగా చంపగబడించి కొట్టి తరిమేస్తే ఆ రోజు అడిగే దిక్కు లేదు. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనం ఒకసారి చూస్తే ఇతను పెద్ద ఆవేశపరుడు.
ఈయన ఆవేశాన్ని చంద్రబాబు నాయుడు ఎట్లా క్యాష్ చేసుకోవాలనో బాగా తెలుసు, అన్నిటికీ ఆయన రెచ్చగొట్టి పంపిస్తా అంటాడు. ఈయనకి ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఇంత దూరం వచ్చి ఏదో ఈ సంఘటనను పెద్దగా బ్లోఅప్ చేసి నేను ఉద్యోగస్తులకి అందరికీ అండగా ఉండాలా అనుకుంటే ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ ఒకసారి ఆయన తెలుసుకుంటే బాగుంటది పవన్ కళ్యాణ్. ఓకే, చంద్రబాబును ఆయనే విమర్శించే స్థాయికి వస్తాడు. ఎందుకంటే ఆయన ఆవేశపరుడే, ఆటోమేటిక్ గా రేపు మనోడు ఆ పని జరుగుతుంది నిదానంగా. కాకపోతే ఇదేదో ప్యాకేజ్ లో భాగం కాబట్టి ఆయన కూడా గమ్మగా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుకుంటా ఉన్నాడు. అది జరిగే పరిస్థితి. ఇది గాలివీడికి ఆయన అదే పనిగా రావాల్సినంత అవసరం లేదు. రాయలసీమ యువతకు చెప్తున్నా, మీ ప్రాంతంలో ఆధిపత్యపు అహంకారంతో జరుగుతున్నటువంటి దాడులను ఎదుర్కోవాలి. ఈరోజు ఒక ఎస్సీ అధికారి పైన ఇట్లా జరిగింది అట్లా జరిగింది అంటే రాయలసీమ వాళ్ళు అంటే మొత్తం కొట్టుకునే వాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళనా ఏంటి? నాకు అర్థం కావట్లేదు ఆ స్టేట్మెంట్, ఆ విషయం. గతంలో చంద్రబాబుకు చెప్తే మంచిది, ఆయన కూడా రాయలసీమోడే కదా. అవును, గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే ఇదంతా కడప నుంచి వచ్చారు, లేకపోతే పులివెందుల నుంచి వచ్చారు, ఇది రాయలసీమ రౌడీలు చేసింది, పులివెందుల ఫ్యాక్షనిస్టులు చేసిన పని ఇది, ఏది అమరావతిలో భూములు తగలబడితే అదే మాట మాట్లాడతారు, తునిలో రైలు దహనం జరిగితే ఇదే మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొన్ని వందల సంఘటనలు ఈ 6 నెలల్లో జరిగినాయి. అన్నిటికీ కడపనో లేకుంటే రాయలసీమనో చిత్రీకరించి పెట్టాల్సినంత పని లేదు ఇక్కడ. శ్రీకాకుళంలో ఎన్నో జరిగింటాయి, విశాఖపట్నంలో జరిగింది, విజయనగరంలో జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా అట్రాసిటీస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ హై హ్యాండెడ్ వల్లనే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు ప్రజాస్వామ్యం పూర్తిగా సర్వనాశనం అయిపోయిందండి. ఈ 6 నెలల్లోనే ఎవ్వరు కూడా బాధ్యతగా ప్రవర్తించే పరిస్థితులు లేరు. పోలీస్ వన్ సైడ్ కేవలం వైఎస్ఆర్ సిపి నాయకులను టార్గెట్ చేసుకుంటారు. ఏ ఒక్కరిని కూడా కదలనీకుండా కూడా చేసే పరిస్థితులు వచ్చినాయి. అందరు భూముల పైకి పెత్తనం మీద పోతా ఉంటారు, పోల్లు నాటుతా ఉంటారు, ఇండ్లు కొట్టేసి రోడ్లు వేసే పరిస్థితులు మొదలైపోయినాయి. ఎక్కడ కూడా రెవెన్యూ వాళ్ళు సహకరించడంలే, పోలీసు వాళ్ళు సహకరించడంలే. కామన్ మ్యాన్ కు ఈ రోజు భద్రత లేని సమాజం ఈ రోజు సృష్టించబడింది 6 నెలల్లో. అయితే ఈ 6 నెలల్లో ప్రతి నిత్యము వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసే ప్రయత్నం తప్పనిచ్చి ఇంకోటి చేయడంలో వీళ్ళు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు. అంటే ఇప్పటికే దాడులు, దౌర్జన్యాలు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు, అధికారం కోల్పోయినా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళని నేను కంట్రోల్ చేస్తానని అంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఈ 6 నెలల మొఖాన జల్లేదే కదా వాళ్ళ ఉద్దేశం అంతా. వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకునే దానికోసం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళపైనే నిందలు వేయాలి వాళ్ళు. వాళ్ళ దగ్గర ఇంకా 2 పవర్ఫుల్ మీడియాలు ఉన్నాయి కదా. కాబట్టి అవన్నీ ఉపయోగించుకొని ఈ రోజు ప్రతి ఒక్కటి వైఎస్ఆర్సీపీ వాళ్ళే తప్పులు చేసినారని చెప్పడమో, లేకుంటే ఇంకా వాళ్ళదే ఆధిపత్యం ఉందని. ఎక్కడ ఆధిపత్యం లేదు. ఏ జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి అట్రాసిటీస్ ఈ 50 సంవత్సరాలు 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఎప్పుడు జరగలే. అందరూ భయపడే పరిస్థితులు తీసుకొచ్చినారు. మంత్రులు విపరీతమైన ఎక్స్టార్షన్ స్టార్ట్ చేసినారు, ఎమ్మెల్యేలు స్టార్ట్ చేసినారు. 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ చూసినా దోపిడీ స్టార్ట్ అయిపోయింది. ఎవ్వరికి భద్రత లేదు ఈరోజు. ప్రతి ఒక్కరు అందరినీ టార్గెట్ చేసే ఉన్నారు వాడు ఇప్పుడు. అవును, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. రైట్.